అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో ఈరోజు 48వ పార్ట్. ఏమిటంటే ఆ ఉపమానం, పాము కూరలు తీస్తే ఎవరికీ హాని చేయదు, అలాగే మానవంలోని చెడు తొలగిస్తే ఎవరికీ హాని చేయడు అన్న అంశం మీదే చెప్పుకుంటున్నాం. ఎంచేతంటే మానవంలో చెడు ఉంటే కనుక చెడు చేస్తాడు, చెడు చేస్తే దానికి తగ్గ కష్టాలు అనుభవిస్తాడు, అయితే నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. అంచేత చెడు జరగకూడదు అంటే, ఏ నష్టం కలగకూడదు అంటే ముందు తనలోని చెడు తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఈ చెడు అన్నది ఎన్నో రకాలుగా ఉంది ప్రతి మానవుల్లో, వాటి గురించే తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా అజ్ఞానం అన్నది ఒక చెడు లక్షణం. ఏ మానవుడైనా ఇది కూడా తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అజ్ఞానము అంటే తెలిసి కూడా ఆచరించకపోవడం. ఇవాళ ఇంకొక విషయమే చెప్పుకుందాం. అంటే ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, వీటిలో ఏ లోపాలైనా మనలో ఉంటే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు మనం చేసే సాధన కానీ, మరి ఇలాగా స్వాధ్యాయము, ఇటువంటి సాంగత్యాలు, ఈ సేవలు చేస్తున్నాం. ఇవన్నీ చేయడం వల్ల మనలో ఎంత చెడిపోయింది, ఇంకా ఎంత ఉంది, మనం ఇంకా ఎంత కష్టపడాలి, ఎంత కృషి చేయాలి, ఈ విషయం మనకి అవగాహన అవుతుంది. అందుకే తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, ఇతరులు మారాలి అంటూ తాను మారడానికి ప్రయత్నించకపోవడం అజ్ఞానం. ఇతరులు మారాలి అంటూ తాను మారడానికి ప్రయత్నించకపోవడం అజ్ఞానం. సహజంగా లోకంలో ఇది బాగా కనిపిస్తుంది, ఇంచుమించు అందరి విషయంలోనూ కనిపిస్తుంది. ఎందుచేతంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని చూసినా ఇతరులు గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇతరుల తప్పులే చెప్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబంలో కానీ, బయట కానీ, దగ్గర వారు కానీ వాళ్ళు మారాలి అంటారు, కానీ వీళ్ళు మారరు. వారి లోపాలు చెప్తారు, వాళ్ళ ప్రవర్తన గురించి మాట్లాడతారు. ఇది ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటుంది. పిల్లల విషయంలో అవుతే, భర్త విషయంలో అవుతే, భార్య విషయంలో అవుతే, ఇది మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఎందుకు
ఇలా ఇతరుల గురించి చెప్తారు. తాము మటుకు ఆ తప్పును సరి చేసుకోరు. ఎక్కడో విషయం అక్కర్లేదండి. ఈ ధ్యాన మార్గంలో వచ్చిన వాళ్ళలోనే మనం చూస్తే మనకి తెలుస్తుంది. మా భర్త అంటే మా ఆయన ధ్యానం చేయరండి, ఆయన చేస్తే ఎంత బాగుండండి అంట. అలా అనే బదులు తాను ఎంత చేస్తున్నాడు, ఎంత పెర్ఫెక్ట్గా చేస్తున్నాడు, ఎంత సీరియస్గా చేస్తున్నాడు అది చూసుకుంటే తనలోనే ఎంతో లోపం ఉంటుంది. అలాగే పిల్లల గురించి కూడా చెప్తూ ఉంటారు. మా పిల్లలు చేయట్లేదండి, మీరు ఒక్కసారి చెప్పండి అంటారు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. చాలామంది నేను తిడుతూనే ఉంటాను అక్కడ. ముందు నీ గురించి ఆలోచించు, నిన్ను సరి చేసుకో, అప్పుడు వాళ్ళ గురించి ఆలోచింది. కానీ నువ్వే సరిగ్గా లేక వాళ్ళ గురించి మాట్లాడతావేంటి అంటాను. నీలో ఎన్ని లోపాలు ఉన్నాయి? నీ లోపాలు నువ్వు సరి చేసుకోకుండా ఆ పిల్లల గురించి, భర్త గురించి, భార్య గురించి మాట్లాడతాడేంటి అని చెప్పి ఎన్నో సందర్భాలు ఉన్నాయి, నేను చెప్పిన సందర్భాలు. ఒకటే లెక్కండి, మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే అన్నీ సరైపోతాయి. పిల్లల గురించి కూడా నేను చెప్తూ ఉంటాను. నేను పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో అలా మీరు ప్రవర్తించగలగాలి. వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటారో అదే పనులు మీరు చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా మార్పు వస్తుంది వాళ్ళు. అంచేత చాలామంది పిల్లలు చెప్తూ ఉంటారు, అస్తమాను టీవీ చూస్తావేట్రా, నీకు చదువు అవుతుంది అంటారు. వాళ్ళు కూడా టీవీ చూస్తూ ఉంటారు. వీళ్ళు టీవీ చూస్తే వాళ్ళు చూడరు. పిల్లలు టీవీ చూడకూడదు అనుకుంటే వీళ్ళు టీవీ అసలు చూడకుండా ఉంటే వాళ్ళు చూడరు. కొంతమంది తండ్రులు పిల్లల్ని తిడుతూ ఉంటారు, సిగరెట్ లేటరా అంటాడు, వీడికి ఆడుతూ ఉంటాడు, ఆడెందుకు కాల్చడు. కొంతమంది మందు తాగుతూ ఉంటారు, ఆ పిల్లల్ని తిడుతూ ఉంటారు. అంటే వాడు చేయకూడదు కానీ తను చేస్తాడా? మరి ఇలా ఎందుకు చెప్తున్నారు అంటే అది తప్పు, దానివల్ల నష్టపోతాడని వాళ్ళకి చెప్తున్నారు. తను తెలుసున్నట్టేగా. మరి తానెందుకు చేస్తున్నాడు అంటే అజ్ఞానమే దానికి కారణం. గుర్తెట్టుకోండి.
అంటే తెలుసు, కానీ ఆచరిస్తున్నాడు, అయ్యే చేస్తున్నాడు. అవి నష్టం కలిగిస్తాయి అని ఇతరులకు చెప్తున్నాడు. మరి తనకు నష్టం కలిగించవా? మనం కూడా అస్తమానం చెప్పుకుంటూనే ఉన్నాం, ఆచరించేదే చెప్పాలి అని. ఆచరించకుండా నువ్వు చెప్పేది, నువ్వు ఎవరికైతే చెప్తున్నావు వాళ్ళ మీద ప్రభావం చూపించదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. నువ్వు మారకపోతే నువ్వు చెప్పే మాటలు వాళ్ళలో మార్పు తీసుకురాదు. చేత ముందు మనం మారాలి, మనం మారడానికి ప్రయత్నించాలి. లోకంలో గుర్తుపెట్టుకోండి, ఎదగని వారు, ఎదుగుతూ ఉన్నవారు, ఎదిగినవారు, 3 రకాల వాళ్ళు ఉంటారు. మనం మధ్యస్థంగా ఉన్నాం, అంటే ఎదుగుతూ ఉన్నాం. తెలుసుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం, ఆచరించే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఎదుగుతాం. ఇప్పుడు అలాగే ఓవరాల్గా చూసుకుంటే పత్రియార్ అన్నట్టు ప్రారంభ జన్మల్లో, అంటే మొట్టమొదటి జన్మ తీసుకున్నాడు జన్మ లేని స్థితికి వెళ్ళాలంటే 400-500 జన్మలు పడుతుందంటారు. అలాగా ప్రారంభ జన్మల్లో కొంతమంది ఉంటారు, అంటే 100-200 ఆ రకంగా ఉన్నటువంటి జన్మలు, 250 అలాగా. తర్వాత మధ్యస్థ జన్మలు 250 నుంచి 300-350 అలాగా. అలాగే చివరి జన్మలు 350 దాటి ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు అతి కొద్ది జన్మల్లో చివరి జన్మకు వచ్చేస్తారు. మొన్న ఒక ఆవిడ అడిగింది, హైదరాబాద్, ఏమని అడిగిందంటే, ఏమండి పెద్ద పెద్ద పండితులు ఈ పురాణాలు, ఈ భగవద్గీత, ఈ ఉపనిషత్తులు ఇవన్నీ చెప్తూ ఉంటారు, దేవుడి గురించి అది చెప్తూ ఉంటారు, దేవుడు సర్వాంతర్యామి అంటారు, అన్నీ బాగానే చెప్తారు, మళ్ళా ఎందుకండి ఇవన్నీ ఈ పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడ మీరు గమనించినట్లయితే వాళ్ళు చెప్తున్నారు అంటే తెలుసు, కానీ అది ఆచరణలో కనపట్ల. అంటే అంతటి వాళ్ళైనా, అంతటి పండితులైనా మధ్యస్థ జన్మలో ఉన్న వాళ్ళ కింద లెక్క.
తెలుసు, ఆచరించట్ల. ఒక రకంగా అజ్ఞానమే దానికి కారణం. అజ్ఞానం గురించి చెప్తారు, వారి దగ్గర ఆచరణ కనపడదు. మరి నిజంగా ఎదిగిన వాళ్ళల్లో ఇంకా బాగా ఎదిగిన వాళ్ళం మనం. చివరి స్థాయికి వస్తున్న వాళ్ళం మనం. అందుకే వాళ్ళు ఏది చెప్తూ ఉంటారో దాన్ని మనం ఆచరిస్తున్నాం. అంచేత సహజం, ఇది సృష్టిలో సహజం. మీరు పత్రిక రాసినటువంటి యోగ పరంపర అనే పుస్తకం చదవండి. మధ్య మధ్యలో చదువుతూ ఉండాలి. ఆత్మ విజ్ఞానం అనే పుస్తకం ఒకటి చదవండి. ఆధ్యాత్మిక శాస్త్రం ఆ పుస్తకం ఒకటి చదవండి. చిన్న పుస్తకాలే. మనకి ఎంతో క్లారిటీ వస్తుంది. మీకు సందేహాలు ఉన్నప్పుడు ఇంతటి గొప్ప వాళ్ళ పుస్తకాలు ఎందుకు చదవరు? ఇటువంటి పుస్తకాలు చదవకుండా మీరు ఏయో పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటూ వందలు ఖర్చు పెడతారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అలాంటి పత్రిక రాసిన ఆ చిన్న పుస్తకాల్లోంచే నాకు ఎంతో క్లారిటీ వచ్చింది. నా సందేహాలు ఎన్నో నివృత్తైనాయి. ఆ వీడియోలు కూడా ఉన్నాయి పత్రిక గారి. ఇవన్నీ వింటూ ఉండాలి. మీ గురించి అవగాహన వస్తుంది. మీ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి మీకు అవగాహన వస్తుంది. మీ చుట్టుపక్కల వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి అవగాహన వస్తుంది. వాక్క్షేత్రం గురించి చెప్పారు, ఎంత అద్భుతం అండి. కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. ఇవన్నీ మీకు అవగాహన వస్తాయి. ప్రస్తుతం లోకంలో జరుగుతున్నవి మీకేమీ బాధ కలిగించవు. లేకపోతే వాడు అలా ఎందుకు చేస్తున్నాడు, వీడు అన్యాయం చేస్తున్నాడు, వాడు వీడి గురించే ఆలోచిస్తూ మనము వర్రీ పడుతూ ఉంటాం. జరగవలసింది జరుగుతుంది అంతే. మనం గమనించం, కానీ మనకి తెలియదు. కానీ మార్పు వస్తూనే ఉంటుంది, మారకుండా ఉండదు లోకంలో. ప్రతి ఒక్కరు బయటకు కనిపించే విషయంలో కాదు, మానవుల్లోనే కాదు, అన్నిట్లో కూడా మార్పు వస్తూనే ఉంటుంది. పత్రిక చాలా స్పష్టంగా చెప్పారు, మార్పు అన్నది సృష్టిలో సహజ లక్షణం అని. ఎప్పుడు అలాగే ఉండదు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీలో ఎంత మార్పు వచ్చిందండి? ఇదివరకు మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు మీరు ప్రవర్తన చూస్తే ఎంత మార్పు. మీ ఇంట్లోనే అంటారు, ఏంటి ఇంతలా మారిపోయావు నువ్వు అంటారు. ఇదివరకు ఎప్పుడైనా ధ్యానం చేశారా?
ఇదివరకు ఎప్పుడైనా ఇలా పుస్తకాలు చదివారా? ఇదివరకు ఎప్పుడైనా ఇలా పొద్దున్నే 3 గంటలకు లేచి ఇలా ధ్యానంలో కూర్చున్నారా? ఇదివరకు ఎప్పుడైనా ఇలా డైరీలు పెట్టుకుని పుస్తకాలు పెట్టుకుని రాసుకున్నారా? ఇదివరకు ఎప్పుడైనా ఇలాంటి విషయాలు మాట్లాడారా ఇతరులతో? ఇదివరకు ఎప్పుడైనా ఈ క్లాసులు ఇలా చెప్పేవారా? ఇదంతా మార్పు కాదు, మామూలు మార్పు కాదు, చాలా గొప్ప మార్పు. ఇదివరకు ఎన్ని లోపాలు ఉండేవి, ఇప్పుడు ఎన్ని సరి చేసుకున్నాం. ఇది మార్పు కాదు. ఇదివరకు ప్రతి చిన్న విషయానికి అశాంతికి గురయ్యేవాళ్ళం, ఎంతో బాధపడేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదే. ఇది మార్పు కాదు. లోకంలో మీరు గమనించండి, ఎన్ని రకాల మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ ఎంతలా పెరిగింది. మన చిన్ననాటికే ఇప్పటికీ ఇంతలా మారితే మరి ఆది కాలం నుంచి ఇప్పటిదాకా చూస్తే ఎన్ని మార్పులు వచ్చినాయి. భవిష్యత్తులో ఇంకెంత మార్పు రాబోతుంది. మార్పు అన్న సహజం, మారుతూ ఉంటాం మనం. సృష్టి మారుతుంది, మనం మారుతూ ఉంటాం. అంచేత ఇతరుల గురించి మనం ఆలోచించద్దు, మన గురించి మనం ఆలోచిద్దాం. వాళ్ళు తెలివి తక్కువలేం కాదు. వాళ్ళకి ఏం తెలియదని అనుకుంటారు. గుర్తెట్టుకోండి, మీలో ఏది ఉందో, ఏ ఆత్మ అయితే ఉందో, మీరు మారాలనుకున్న వాళ్ళల్లో కూడా అదే ఆత్మ ఉంది అన్నది మర్చిపోకండి. మీరు ఎవరిలోని ఆత్మ అయినా సరే ఆ లోపల ఉండి అలా ఉండిపోదండి. ప్రతి ఒక్కరిని అనుక్షణము హెచ్చరిస్తూనే ఉంటుంది. ఆ హెచ్చరికలే ఆ మనిషిలో మార్పుకు సోపానం. ఒకటి రెండు సార్లు చెప్పి ఊరుకోవడం కాదు, నువ్వు చేసినప్పుడల్లా చెప్తూనే ఉంటుంది. అంటే ఏం మారాడు అంటారు. మానవుడు మారాలి అంటే, పూర్తిగా మారాలి అంటే, పత్రిక చెప్పారు కదా, 400-500 జన్మల ఖచ్చితంగా పడుతుందని. ఈ 400-500 జన్మల్లో నువ్వు ఈ జన్మలోనే ఆడు పూర్తిగా మారిపోవాలనుకుంటావు. ఎలా మారిపోతాడు? వస్తుంది మెల్లిమెల్లిగా. నువ్వు కొన్ని జన్మలు ఎక్కువ తీసుకున్నావు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు అంతే. వాడు ఇంకా జన్మలు తక్కువ తీసుకున్నాడు కాబట్టి వాళ్ళు మార్పు నీకు కనిపించకపోవచ్చు. ఖచ్చితంగా మారుతాడు. ప్రతి ఒక్కళ్ళు మారుతారు. రాక్షసుల్లా ప్రవర్తించే వాళ్ళు కూడా మారుతారు. అంచేత ఎవ్వరి విషయంలోనూ తప్పుగా ఊహించద్దు. ఏ మానవుల్లో అయినా సరే ఆత్మ లేకపోతే మీరు అలా భావించిన పర్లా, అంటే భగవంతుడు లేకపోతే.
ఎవరిలో లేడు ఆయన? ఏ జీవిలో లేడు? చేత ఇతరుల గురించి కాకుండా మన గురించి మనం ఆలోచించాలి. మనలో మార్పు గురించి మనం ఆలోచించాలి. మనం మారడానికి ప్రయత్నించాలి. మీరు కొంచెం కృషి చేస్తే, మీ మీద మీరు ఎక్కువ దృష్టి పెడితే, ఇతరుల మీద కాకుండా మీ అబ్బాయి గురించి, మీ అమ్మాయి గురించి, మీ భర్త గురించి, మీ భార్య గురించి, వాళ్ళ గురించి ఆలోచించకుండా ఏమవుతే అవనివ్వండి. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగానే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. కావాలంటే మీకు తెలిస్తే చెప్పండి ఒకసారి, అంతే. నేను చెప్పాను వాళ్ళు ఏం లేదని మీరు బాధపడితే దురదృష్టవంతులు మీరే. అనవసరంగా మీరు దుఃఖపడుతున్నారు. అది అజ్ఞానమే. అది వాళ్ళు అలా ఉన్నారని మీరు బాధపడ్డం అన్నది అజ్ఞానం. జ్ఞానం అయితే అలా బాధపడ్డం, ఊరికే చెప్పు ఊరుకుంటాడు. ఏమో బాగా లో లెవెల్లో ఉన్నారు వాళ్ళు, తక్కువ జన్మల్లో ఉన్నారు, ఇంకా చాలా జన్మలు తీసుకోవాలి. అరే వాళ్ళు మీకెందుకు సాహచర్యం లభించింది? ఎందుకు లభించింది? అలాంటి వాళ్ళ ద్వారా మీరు కొన్ని అనుభవాలు పొందాలి. అందుకే అలాంటి వాళ్ళ సాహచర్యం లభించింది. అంచేత ఎందుకు ఇప్పుడు ప్రతిరోజు ఎంత శ్రద్ధగా? ఇది చాలామందికి కూడా ఇంకొక ఆలోచన ఉంటుంది, ఇంక రోజు తెలుసుకోవాలా? నాయన, రోజు తెలుసుకోవడం కాదు నాయన, ప్రతి జన్మలోనూ నేర్చుకోవాలి నాయన. గుర్తెట్టుకో. ఎన్ని జన్మలండి? 400-500 జన్మలమ్మా. నువ్వు తెలుసుకుని నేర్చుకోకపోతే, ఆచరించకపోతే 400-500 కాదు, 1000 జన్మలైనా పడుతుంది. కానీ అంత అవివేకులు ఉండరు. ఏదో జన్మలో వాళ్ళు పరివర్తన వస్తుంది, ఆలోచన వస్తుంది. ఇప్పుడు మన అందరిలో రాలా? ఎంత శ్రద్ధ వచ్చింది మనకి? ఎందుకు వచ్చి నేర్చుకుంటున్నావు? ఇప్పుడు ఇంత శ్రద్ధగా ఎందుకు కూర్చుంటున్నావు? వాళ్ళలో కూడా అలాగే వస్తుంది, కంగారు పడకండి. ముందు మన అజ్ఞానం తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. మనలో ఉన్న చెడు తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రకాల చెడులు ఉన్నాయో తెలుసుకుంటున్నాం. వాటిలో ఎన్ని సరి చేసుకున్నాం, ఇంకెన్ని సరి చేసుకోవాలి, బెరీజు వేసుకోండి మీరు.
మీరేం చేస్తున్నారంటే ఆ రోజు చెప్పిందంతా రాస్తున్నారు. మీరు అందులో ముఖ్యమైన పాయింట్ని వేరే రాయాలి. మళ్ళా ఆ చెడు లక్షణం అన్న కాడ వేరే రాయాలి. ఆ వేరే రాసిని మీరు ఒక్కసారి చదివితే మీకు అర్థమవుతుంది అందులో ఎన్ని పోయినాయి, ఇంకెన్ని ఉన్నాయి, వేటి మీద దృష్టి పెట్టాలి, దానికి నేనేం చేయాలి, దాన్ని ఎలా తొలగించుకుంటాం, ఇవన్నీ కూడా. ఇప్పుడు కూడా చెప్పుకున్నాం, అజ్ఞానం గురించే చెప్పుకుంటున్నాం. తెలిసి ఆచరించకపోవడం అన్నది, తెలియడం అన్నది లోపల ఉన్న ఆత్మ వల్ల తెలుస్తుంది. ఆచరించకపోవడం అన్నది మనసు అనేది ఇంకోటి ఉండడం వల్ల దాన్ని ఆచరించలేకపోతున్నాం. మనసు యొక్క ప్రాముఖ్యం అంటే మనసు ఎక్కువ మలినంగా ఉంటే లోపల ఆత్మ చెప్పింది ఆచరించరు. మనసు ఎంత శుద్ధమవుతే, మనసు ప్రాముఖ్యం తగ్గితే అంతరంలో ఉన్న ఆత్మ చెప్పినవి ఆచరిస్తూ ఉంటారు. మనం ఆచరిస్తున్నాము అంటే మన మనసు శుద్ధమైనట్టు. మన మనసు ఎందుకు శుద్ధమైంది? తీవ్రంగా ప్రతిరోజు కాకుండా ప్రతి నెల కూడా ఈ క్లాస్ అంటూ, భీమవరం క్లాస్ అంటూ, ఇంకా అయ్యో క్లాసులు అంటూ, పుణ్యక్షేత్రాలు అంటూ తీవ్రంగా సాధన చేయడం, ఆహార నియమాలు స్ట్రిక్ట్గా పాటించడం. ఈ మధ్య పత్రి గారి యొక్క సందేశం మన వాళ్ళు పెట్టారు. ఏంటంటే చంటి పిల్లవానిలో నిర్గుణ స్థితి ఉంటుందంట, మానవుల్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆహారం వల్ల ఆ చంటి పిల్లల్లో ఉన్న స్థితి మెల్లిమెల్లిగా కోల్పోతూ ఉంటాడు. ఎవరో మనలాంటి వాళ్ళు కొంతమంది తెలుసుకుంటాం, అరే ఇలా ఈ స్థితికి వచ్చేసేవేంటి మనం అని చెప్పి అప్పుడు మళ్ళీ ఈ ధ్యాన సాధన మొదలెడతాం. పత్రిక గారు కూడా చెప్తున్నారు, ఊరికి అలా కూర్చుని ఇలా లేస్తే లాభం లేదండి అని చెప్పి అంటాడు. ఊరికే ధ్యానం అని చెప్పి పొద్దున్న అరగంట గంట, సాయంత్రం అరగంట కూర్చుంటే ఏం లాభం లేదన్నాడు ఆయన. తీవ్రంగా చేయాలి ధ్యానం అంటూ. ఏది పడితే అది చేస్తే అస్సలు లాభం లేదు. శ్వాస మీద ధ్యాసే చేయాలి. అలా తీవ్రంగా చేస్తూ ఆహార నియమాలు పాటిస్తే అప్పుడు ఈ మనసులో ఉన్నటువంటి మాలిన్యం పోతుంది, చెడు పోతూ ఉంటుంది. గంటలు కూర్చోవాలి, అసమస్య కాదు. ఆ మలినం చేసుకున్న మనసును మళ్ళా శుద్ధి చేసి తీవ్ర సాధనతో శూన్యం చేసుకుంటే మళ్ళా నిర్గుణ స్థితికి మనం చేరుకుంటాం. అది పత్రిక గారి సందేశాలు వింటూ ఉంటే కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మనకు అర్థమవుతాయి. ఊరికి వినేసి వదిలేసేవి కావయి. చెప్పిన చిన్న విషయాలు చెప్తారు. అంచేత ఇతరులు కూడా మనకు అనవసరం అండి. ముందు మనం మారడానికి ప్రయత్నం చేద్దాం, మనలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, తీవ్రంగా కృషి చేద్దాం. ఇంకెన్నాళ్ళు అనే భావం వదిలేయండి. ఇంకెన్నాళ్ళు ఏంటి, ఇంకెన్నాళ్ళని కాదు, ఇంకెన్ని జన్మలు అని ఆలోచించండి.
ఎన్నాళ్ళు అంటున్నారు, ఎన్నాళ్ళు కాదు నాయన, ఇంకెన్ని జన్మలు? ఈ ప్రశ్న వేసుకోండి. నువ్వు శ్రద్ధ పెట్టకపోతే ఎన్నో జన్మలు, శ్రద్ధ పెడితే కొన్ని జన్మలు, బాగా శ్రద్ధ పెడితే ఇదే ఆఖరి జన్మ. అంత సీన్ మన దగ్గర ఉండదులేండి. ఎవరిని వదిలేస్తావు నువ్వు? మొగుడిని వదిలేస్తావా? పిల్లల్ని వదిలేస్తావా? పిల్లల్ని వదిలేస్తారా? ప్రాణమని వదులుతారు కానీ పిల్లల్ని వదలరు. పిల్లల్ని వదిలేయడం అంటే నేను చెప్పేది అర్థం చేసుకోండి. మమకారం వదలండి చాలు, వాళ్ళనే వదలక్కలా. వదలడం అంటే మమకారం. మమకారం వదిలితే చాలు. దాన్ని కూడా వదలలేరు. నేను ఎలా ఉన్నా పర్లే, మా అబ్బాయి బాగుపడితే చాలంటారు. నువ్వు బాగుపడుతాడు అని ఆడినంటే ఆడు బాగుపడతాడా? ఆడి అనుభవాలు ఆడు సంపాదించుకోవాలి, ఆడి జన్మలు ఆడు తీసుకోవాలి, ఆడి ఎదుగుదల ఆడు చూసుకోవాలి, ఆడి అనుభవాలు ఆడు పొందాలి. నిన్ను బట్టి ఆడేలా ఉంటాడు? నాకు మొదట్లో అనిపించేది, మన కాళహస్వామి, మలయాళ స్వామి ఉంటారు, వారి వారసుడు ఇప్పుడు పరిపూర్ణానందో ఏదో పేరు చెప్తారు ఆయన. ఏర్పాడు, కాళహస్తి కాదు, ఏర్పాడు. ఆయన ఒకసారి మన ఇంటికి వచ్చాను. ఓ వారం రోజులు పెట్టాం, పత్రిక పరిచయం కాకముందు. మన ఇంటి దగ్గరే ఓ వారం రోజులు భగవద్గీత ఉపన్యాసాలు ఇచ్చారు ఆయన. ఇంచుమించు పత్రిక పరిచయం ముందే ఇవన్నీ జరిగినాయి. అంతకుముందు గురువులు అంటే ఎక్కేది కాదు. ఆయన కూడా ఓ 2-3 శిష్యులు వచ్చారు. వాళ్ళు ఏం చేసేవారంటే ఆయన బట్టలు ఉతకడం, ఆయనకు కావాల్సినవన్నీ చూడడం, ఆయనకి ఏం కావాలో అన్నీ చేసి పెట్టేవారు. ఆయన చెప్పినవి అందరూ వినేవారు. అంటే వినేవారు ఆయన చెప్పే విషయాలన్నీ. ఆచరించడం అన్నీ వేరే సంగతి. నాకేమనిపించేదంటే, ఈయన ఇంత స్థాయిలో ఉన్నాడు, మరి వీళ్ళు ఎప్పుడు ఎదుగుతారు ఆయనలాగా? అలా అనిపించేది. అంటే వీళ్ళ బతుకెప్పుడు ఆ గురువులకి అలా సేవ చేయడమేనా? అప్పుడు కొంత అర్థమయ్యేది కాదు. మరి వాళ్ళు ఎదగాలిగా. ఆయన బట్టలు తూతూ కూర్చుంటే వీళ్ళు ఎప్పుడు ఎదుగుతారు? అలా అనిపించేది. తర్వాత కొంచెం మనం ఎదిగి జ్ఞానం సంపాదించాక అర్థమైంది. ఆ స్థాయికి రావడానికే ఇప్పుడు ఆ పనులు చేస్తున్నారు, ఆ గురువుని అనుసరిస్తున్నారు అని తర్వాత అర్థమైంది. వాళ్ళు ఇంకా ఎదిగే స్థాయిలో చాలా ప్రారంభ స్థితిలో ఉన్నారు. ఈయన బాగా ఎదిగాడు, అందుకే ఆ స్థానం సంపాదించాడు ఆయన. అందుకే గురువులు తక్కువ ఉంటారు, శిష్యులు ఎక్కువ ఉంటారు. ఎన్నిటికీ ముఖ్య కారణం అది కూడా అర్థమైంది నాకు. ఏమిటంటే పత్రి గారు చెప్పే మాటలో ప్రతి దానికి క్లారిటీ వచ్చిందండి. అందరూ ఆత్మలే.
ఈ ఆత్మలన్నీ పూర్ణాత్మ నుంచి కానీ మూలాత్మ నుంచి కానీ సృష్టింపబడతాయి అని. ఎప్పుడైతే సృష్టింపబడి మానవ శరీరంలో ప్రవేశింపబడుతుందో అది ప్రారంభ జన్మ అవుతుంది. ఇలాగా ఈ మానవాత్మల్ని వాళ్ళు వర్షంలో సృష్టిస్తూ ఉంటారంట. అప్పుడు అర్థమైంది నాకు. అంటే ప్రారంభ జన్మల్లో కొన్ని కోట్ల మంది ఉంటారు, అలా సృష్టింపబడుతూ ఉంటారు అన్నది అర్థమైంది. వాళ్ళు మెల్లిమెల్లిగా జన్మలు తీసుకుంటూ ఎదుగుతూ ఉంటారు. అందరూ ఎదగరు, కొద్దిగా ఎదుగుతూ ఉంటారు జన్మలు గడిచే కొద్దీ. అలా ఎదిగిన వాళ్ళకి, అప్పుడే సృష్టిపడిన వాళ్ళకి చాలా గ్యాప్ ఉంటుంది. పైకి మటుకు అందరూ ఒకే రకంగా ఉంటారు, మానవుల్లాగే ఉంటారు, నీట్గా ఉంటారు. బాగా ఎదిగిన వాడికంటే అటు నీట్గా ఉంటాడు. బాగా ఎదిగిన వాడు డబ్బు ఉండకపోవచ్చు, అప్పుడే సృష్టింపబడిన వాడు బాగా డబ్బు ఉన్నవాడిగా జన్మించవచ్చు. ఇక్కడ మనం డబ్బుతో లెక్కేస్తాం, వాడు గొప్పవాడు మనం తక్కువవాడని. గుర్తుపెట్టుకోండి, యోగులు జ్ఞానులు డబ్బును బట్టి వాళ్ళు నిర్ణయించరు, వాళ్ళ జ్ఞానాన్ని బట్టే నిర్ణయిస్తారు. వీడు ఎదిగినవాడు, వీడు ఎదగనివాడు అని. అంచేత ఈ జ్ఞానస్థితిలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఉన్నంత మాత్రాన వాడు ఆ గురువు గొప్పోడని కాదు, వాడు చెప్పేది గొప్పది అని కాదు. అన్ని రకాల స్థాయిల వాళ్ళకి బోధించే వాళ్ళు ఉంటూనే ఉంటారు. అంచేత జ్ఞానాన్ని బట్టే గురువు యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. ఏ గురువైనా సరే, సరైన గురువు ఎవడు అంటే మీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మిమ్మల్ని జ్ఞానవంతులను చేసేవాడే అసలైన గురువు. ఏదో లాభాలు కలిగించేవాడు గొప్ప గురువు అని కాదు. ఆ లాభాలు తాత్కాలికం. రోగం తగ్గింది, సరే తగ్గింది, మళ్ళీ కొన్నాళ్ళకి రాదు. లేదా ఏదో ఆ గురువుని పట్టుకోవడం వల్ల ఏదో మీకు డబ్బు కలిసి వచ్చింది అంటే నువ్వు భూమి మీదకి డబ్బు కోసం వచ్చావా? ఏయో కోరికలు తీరినాయి అన్నీ దేని గురించి? దేహం గురించి, మనసు గురించి. అవి చూస్తే అజ్ఞానే, అవి చూడకపోతే జ్ఞానం మీదే దృష్టి పెడితే వాడు అసలైన జ్ఞాని. చాలా తక్కువ మంది ఉంటారండి. అందుకే ఎన్ని చెప్పినా కూడా, ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని చెప్పినా కూడా గమ్ముని మన జూమ్లోకి రాలేరు. నేను గమనిస్తున్నా. ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ 200-300 మంది వచ్చి మనం ఎంత చెప్పినా అందులో ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు వస్తారు. వాళ్ళు కూడా నిలబడడం అంటే కష్టమే. కారణం ఇదే. అంచేత ఇతరులు మారడం కాదు, ముందు మనం మారాలి. అది ముఖ్యం అండి. ఇక్కడి నుంచైనా ఇతరులు కూడా వదిలేయండి. అందరు గొడవ మనకెందుకు? మన గొడవ మనం చూసుకుందాం. మేము అందుకే ఆ పిల్లల్ని కానీ వాళ్ళని కానీ పట్టించుకోం. వాళ్ళ ఇష్టం వాళ్ళది.
వాళ్ళు చేసుకున్నది వాళ్ళే అనుభవిస్తారు. ఏమో మీకంటే గొప్ప వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు. పనికి రాకుండా పోతాడని మీరు అనుకుంటారు. వాళ్ళు ఏ టైంలో ఏ మార్పు వస్తుంది, మిమ్మల్ని మించిపోవచ్చు. టైం రావాలి, కాలం. అంచేత ముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి, మీలో ఉన్న చెడు తొలగించుకోండి, జ్ఞానవంతులు కండి, తీవ్ర సాధన చేయండి. మరికొన్ని విషయాలు రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.